నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు నుంచి మన రెడ్ టీవీ భక్తిలో కళ్యాణమస్తు అనే ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అయితే దీంట్లో కళ్యాణం గురించి మరియు కుజదోషాలు అనేక సందేహాల గురించి మనం చర్చించబోతున్నాం. అయితే ప్రతి ఒక్కరూ వీక్షించాలి అనుకునేవారు ఖచ్చితంగా దీన్ని చూసి వారికున్న సందేహాలను ఖచ్చితంగా తీర్చుకుంటారని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో పాటు ఉన్నారు. అయితే ఆయనతో మాట్లాడి అసలు కళ్యాణంకి సంబంధించి కావచ్చు, మిగతా అనేక దోషాల గురించి కావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు కూడా ఇక నుంచి ఈ కళ్యాణ మస్తు అనే ప్రోగ్రామ్ ని ఖచ్చితంగా వీక్షిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం గురువు గారు. గురువు గారు, వివాహానికి సంబంధించి ఏదైతే ఉందో అమ్మాయికి కావచ్చు, అబ్బాయికి కావచ్చు, వరుడు వధువు ఇద్దరికీ కూడా జాతకంలో 16 లగ్న కుండలు ఉంటాయి. అయితే ఏ కుండలిలో లగ్నం అనేది ఉండాలి, అయితే దాన్ని ఏ విధంగా చూడాలి అసలు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మనకి 16 లగ్న కుండలని ఉంటాయి. అంటే జాతకాన్ని వరుడు కానీ వధువు కానీ మన జాతకాన్ని అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఒక జాతకాన్ని ఇండివిజువల్గా చూడాలి. అంటే ఒక అబ్బాయి జాతకాన్ని చూసి అబ్బాయి జాతకంలో మ్యారేజ్ లైఫ్, మ్యారిటల్ స్టేటస్ ఎలా ఉంటుంది, సంతాన పరంగా ఇబ్బందులు ఉన్నాయా లేవా, సంతాన పరంగా ఏ విధంగా ఉంది, ఫైనాన్షియల్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉన్నాయా లేదా అని ఇండివిజువల్గా ఆ జాతకాన్ని అనాలిసిస్ చేయాలి. అమ్మాయి జాతకాన్ని కూడా అనాలిసిస్ చేసిన తర్వాత రెండింటిని క్లబ్ చేయాలి. అంటే వివాహ పొంతను చూడాలి, రెండింటిని మ్యాచింగ్ చేయాలని అర్థం. మ్యాచింగ్ చేస్తే అప్పుడు మనకు తెలుస్తుంటుంది. అయితే ఈ లగ్న కుండల్ని ఒక జాతకాన్ని మనం ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని మనకు వివాహంగా చూడాలి అని అంటే, ఉదాహరణకి ఒక అబ్బాయి జాతకం తీసుకుందాం. ఆ అబ్బాయి జాతకాన్ని మనం వివాహపరంగా ఏ విధంగా ఉంది అని చూడటం అంటే ఏంటంటే, రాశి చక్రాన్ని, భావచక్రాన్ని, నవాంశ చక్రాన్ని 3 చూడాలి. ఓకే. అంటే నవాంశ చక్రాల్లో కూడా వైవాహిక జీవితం తెలిపేది. అంటే ఉదాహరణకి చాలామంది కూడా తెలియని విషయం ఏంటంటే, రాశిచక్రం కంటే భావచక్రం పవర్ఫుల్, భావచక్రం కంటే నవాంశ చక్రం కూడా చూడాలి. అంటే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, మెడికల్ టెర్మినాలజీలో చెప్తున్నాను, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్స్రే తీస్తాడు. ఆ ఎక్స్రేలో తెలియదు, కొద్ది కనపడినట్టు ఉంటుంది డిసీజ్. ఎక్స్రేలో మనకు తేరట్లేదు, స్కానింగ్ చేద్దామంటాడు. స్కానింగ్లో కొద్దిగా తెలుస్తుందని చెప్తారు. తర్వాత ఎంఆర్ఐ స్కాన్ చేస్తాడు, సిటీ స్కాన్ అంటారు. అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా పరిశీలన చేయటం అని అర్థం. అంటే ఇక్కడ 16 లగ్న కుండల్ని మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్తో డివైడ్ చేస్తారు. ఇవన్నీ కూడా రాశిచక్రం ఉందంటే రాశిచక్రంలో కొంత విషయం తెలుస్తుంది మనకి. తర్వాత నవాంశం అంటారు, అంటే 9 డిగ్రీలు డివైడ్ చేయటం అని అర్థం, అంటే నవాంశ చక్రం అంటారు. అలానే భావచక్రం అంటారు, అంటే డిగ్రీలో క్యాలిక్యులేషన్లో కరెక్ట్గా. భావచక్రం అంటే ఏంటి అంటే, మన డిగ్రీలో క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు 1 డిగ్రీ 1 సెకండ్ కూడా ఒక గ్రహం అనేది ఇంకో రాశి నుంచి ఇంకో రాశికి వెళ్ళిపోతుంటుంది. దాన్ని భావ మధ్యం అంటారు, భావ ప్రారంభం అంటారు. అక్కడ ఏదైతే ఈ రాశిచక్రం కానీ, భావచక్రం కానీ, నవాంశం కానీ 3 కూడా పరిశీలన చేయాలి. చాలామంది రాశిచక్రాన్ని పరిశీలన చేసి నవాంశాన్ని పరిశీలన చేయరు. నవాంశం కూడా వైవాహిక జీవితాన్ని తెలిపేదే నవాంశం. నవ అంశము అంటే ఏమిటంటే వైవాహిక జీవితాన్ని, భార్యాభర్తల యొక్క బంధాన్ని తెలిపేది కూడా నవాంశ చక్రమే, కేవలం రాశిచక్రమే కాదు. ఆ 3 కూడా మనం భావచక్రాన్ని కూడా పరిశీలన చేయాలి. చాలామంది రాశిచక్రంతో ఎండ్ చేస్తుంటారు. నవాంశాన్ని కూడా చూడాలి. నవాంశాన్ని, భావచక్రాన్ని చూసి నవాంశంలో కూడా రాశిచక్రం చూడాలంటే ఏ విధంగా చూడాలంటే, జన్మలగ్నం నుంచి 2, 7, 8, 12 స్థానాలని చూడాలి, అనాలిసిస్ చేయాలి ఏ విధంగా ఉంది. అలానే భావచక్రంలో కూడా 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. అలానే నవాంశంలో కూడా 2, 7, 8, 12 స్థానాలు చూడాలి. ఇక్కడ 2వ స్థానం అంటే ఏంటంటే కుటుంబ స్థానం. అంటే ఒక అమ్మాయి అబ్బాయి జీవితంలోకి వెళ్ళిందంటే అబ్బాయి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళు, అబ్బాయి చెల్లెలు ఎలాంటిది, అబ్బాయి తమ్ముడు ఎలాంటి వాళ్ళు, కుటుంబ పరంగా వాళ్ళు ఎలా పెరిగారు, ఎలాంటి అట్మాస్ఫియర్లో ఉన్నారనేది తెలుస్తుంది, వాళ్ళ యొక్క ఇంటి వాతావరణం. అలానే అబ్బాయి కూడా అమ్మాయిని చేసుకునేటప్పుడు వాళ్ళ యొక్క పేరెంట్స్ ఏంటి, వాళ్ళ యొక్క ప్రవర్తన ఏంది, క్యారెక్టర్ ఏంది అనాలిసిస్ చేయాలి అక్కడ. 2వ స్థానం ఏంటంటే కుటుంబ పరంగా ఉండేది విషయాలు తెలుస్తుంది. కేవలం కుటుంబ పరంగా కాదు, ధన సంపాదన గురించి, కుటుంబంలో గౌరవ విలువలు, అలానే మనీ గురించి,
కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, ప్రవర్తించాలనేది పాయింట్ అనేది 2వ స్థానం. ఉమ్, అలానే 7వ స్థానం అంటాం మనం, సప్తమ స్థానం. 7వ స్థానం ఏంది, ఇద్దరి మధ్యలో బాండింగ్ ఉందా లేదా, ఉమ్, అంటే భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా ఉందా లేదా. చాలామంది పాపం ఆలోచన చేస్తుంటారు ఈ మధ్య కాలంలో, అబ్బాయి మంచిగా బాగా చదువుకున్నాడండి, ఐఐటీలో ఎంటెక్ చేశారండి, అమ్మాయి కూడా ఐఐటీలో బీటెక్ కాన్పూర్లో చేశారండి అని అంటారు. ఆ అమ్మాయి కూడా ఎంఎస్ చేసిందండి, ఎంబీబీఎస్ బ్రహ్మాండంగా గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేసిందండి, ఎంఎస్ కూడా న్యూఢిల్లీలో చేశారు, అబ్బాయి కూడా ఎంఎస్ చేశారండి, మంచి హార్ట్ స్పెషలిస్ట్ అండి అని చెప్తుంటారు. చదువుకి వివేకానికి సంబంధం లేదు. ఉమ్, అది వరకు రోజుల్లో ఒక మాట అనేవాళ్ళు, ఆ, చదువు లేనివాడి కంటే చదువుకున్నవాడు మంచి తెలివిగల్లోడు, చదువు లేనివాడు తెలివి తక్కువడని. దానికి సంబంధం లేదు. ఎంబీబీఎస్ వేరు, ఎంఎస్ వేరు, చదువు వేరు, ఎంటెక్ చేయటం వేరు, ఎంఎస్సి చేయటం వేరు. ఇది సబ్జెక్ట్. ఇదేంది, ఇంటర్మీడియట్లో మ్యాథ్స్, ట్రిగ్నామెట్రీ, క్యాలిక్యులస్, క్వాంటమ్ జియోమెట్రీ, ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్, లైటు, కెమిస్ట్రీలో ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ, ఇవి కాదు. ఇవి సబ్జెక్ట్. చదువుకొని మనం జీవితానికి డబ్బులు చేయడానికి మార్గం ఇది. ఇంకొక మార్గం ఏంటంటే తెలివితేటలు, అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్. బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ అంటే ఏంది, జీవిత సత్యాన్ని తెలుసుకునేవి. ఇప్పుడు ఇక్కడ చదువుకునే వ్యక్తి ఉంటాడు, ఎంఎస్ చేసి ఉంటాడు, తీసుకెళ్లి తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో పడేస్తాడు. అంటే వీడికి చదువు ఎందుకు అన్నట్టుగా. అంటే చదువుకున్నా కూడా వాడు చదువుకుంటాడు, కానీ దానిలో సబ్జెక్ట్ ఉంటుంది, కానీ బయట బాహ్య ప్రపంచ నాలెడ్జ్ ఉండదు. ఇక్కడ ఉండదు. అవును. ఇక్కడ ఏమిటి, బాహ్య ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ కూడా అవసరమే. కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తించే వ్యక్తులు కూడా ఉంటారు ఇక్కడ. అలానే ఇక్కడ సప్తమ స్థానం అనేది బాగా లేకపోతే ఎంత చదువుకున్న వాళ్ళైనా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అక్కడ చదువు వేరు, బాహ్య ప్రపంచం వేరు. అర్థమైంది కదా మీకు? బాహ్య ప్రపంచం వేరు. అయ్యా వీళ్ళు చదువుకున్న ఆయన చాలా మంచివాడండి, చదువుకుంటే మంచివాడు అయ్యేడేం కాదు. అతను పెరిగిన వాతావరణాన్ని బట్టి ఉంటుంది, అతని యొక్క క్యారెక్టర్ని బట్టి ఉంటుంది, అతని యొక్క బుద్ధిని బట్టి ఉంటుంది. 8వ స్థానం వచ్చేటప్పటికల్లా భర్త యొక్క ఆయు ప్రమాణము, భార్య యొక్క ఆయు ప్రమాణం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మొండితనము, పెంకితనము, మూర్ఖత్వము. ఈ మూర్ఖత్వానికి, మొండితనానికి చదువుకు సంబంధం లేదు. రీసెర్చ్లో తెలిసింది. అవును. చదువుకున్నా వీడు మూర్ఖుడుగా ఉంటాడు, చదువు లేనివాడు మూర్ఖుడు ఉండొచ్చు. చదువుకున్నవాడు మంచిగా ఉండొచ్చు, చదువు లేనివాడు కూడా మంచిగా ఉండొచ్చు. అంటే ప్రాపంచిక జ్ఞానం తెలిసి ఉండాలి. ఏది మంచి ఏది చెడు అనేది అనాలిసిస్ చెయ్యాలి. అనాలిసిస్ చేసి మన చేతిలోనే 50% ఉంటుంది, మన వాళ్ళు అనాలిసిస్ చేయరు. టోటల్ ఫెయిల్ అవుతారు వీళ్ళు. అవును, టోటల్ ఫెయిల్. చదువు ఏముంది, చదువు చదవటం కాదు, ఎగ్జామినేషన్ రాయటం కాదు, అది కూడా గొప్పదే. చదువు కూడా చాలా నెంబర్ 1. చదువు కూడా చాలా చదువుకోవాలి. చదువుతో పాటు ఇది ఉందనుకోండి 100% మార్కులు పడినట్టు. ప్యూరిఫై. అందువల్ల 8వ స్థానంలో కూడా మూర్ఖం లేకుండా ఆలోచన, చదువుకు చాలా గొప్పది. విద్య అనేది వివేకం నేర్పించాలంటాడు. విద్యతో పాటు వివేకం కూడా రావాలి, కేవలం విద్యే కాదు. నేను ఎంటెక్ ఐఐటి చదివానండి, ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తున్నా, నెలకి 2 లక్షలు కాదు. చదువుకోవాలి, డబ్బు సంపాదించాలి, విద్య అవసరం, వివేకం కూడా అవసరమే. అన్నిటి కంప్లీట్ అవసరమే. 8వ స్థానం ఏంటంటే మూర్ఖత్వాన్ని పెంచుతుంది. ఆయుష్కారకుడు. అంటే అష్టమం ఏమిటంటే, అష్టమ భావకారకుడు శని అంటారు, సప్తమ భావకారకుడు శుక్రుడు అంటాడు, ద్వితీయ భావకారకుడు గురువు అంటాడు. అంటే 8వ స్థానం కూడా బాగుండాలి, ఆరోగ్యవంతులు కావాలి, ఆరోగ్యపరంగా బాగుండాలి, మానసికంగా టెన్షన్ లేకుండా ఉండాలి. 12వ స్థానం వచ్చేటప్పుడు ఇద్దరి మధ్యలో ప్రేమ. ప్రేమ అంటే ఏంటి, భార్య ఒక మాట అన్నది, భర్త సర్దుబాటు చేసుకోవాలి. భర్త ఒక మాట అన్నది, భార్య సర్దుబాటు చేసుకోవాలి. సర్దుబాటు చేస్తే పోయేదేముంది, వాడెవడో సినిమాలో చెప్పినట్టుగా పోయేదేముంది అన్నట్టుగా అంటారు కదా. అలా పోయేదేముంది, ఒకవేళ భార్య అన్నది భర్త అంటే అన్న ఏమవుతుంది, నీవు పరాయి వాళ్ళు కాదుగా, నీ భార్యగా అన్నది. ఒకవేళ భర్త అన్నాడు, సర్దుబాటుతనం, సర్దుబాటు చేసుకొని జీవితాన్ని ట్రైన్ లాగా వెళ్ళిపోతుండే ఆ లైఫ్ని మలుచుకోవాలి. జీవితాన్ని స్టైల్గా మలుచుకోవాలంటే ఏంటి, స్టైల్గా ఉండాలంటే ఏంటి, జాగ్రత్తగా ఇద్దరు అరమరికలు లేకుండా ఇద్దరు కూడా ఏకాభిప్రాయ సాధనతో ఉండి ప్రేమించుకోవాలి. ప్రేమ అనేది డబ్బు పెట్టి కొనుక్కునే వస్తువు కాదు, ప్రేమించుకోవాలి. అంటే ఈ భావాల్ని 2, 7, 8, 12 భావాల్ని రాశిచక్రంలో, భావచక్రంలో, నవాంశంలో ఈ 3 చూడాలి. ఈ 3 కూడా చూస్తే మనకి క్లారిటీగా తెలిసిపోతుంది ఏం చెయ్యాలి. అంటే ఈ 3 యొక్క దోషాలు ఏదన్నా ఉంటే దాన్ని పరిహారం చేసుకుని ముందుకు వెళ్ళాలి.
నేను ఇందాక చెప్పినట్టుగా కర్మ ఫలితం అనేది వదిలేయకుండా భగవంతుడిని పడేయకుండా ఉమ్. చాలా మంది కూడా కర్మ ఫలితం అని కావాలని పడేస్తున్నాడు కర్మ ఫలితం మీద. అవును. వీడు పని చేయలేక కూడా ఎలా ఉండేది అలా జరుగుతుందండి అంటాడు ఒకడు, వాడు పని చేయకుండా. ఉమ్. ఎలా ఉండేది అలా జరుగుతుందండి గురువు గారండి అంటాడు. మన ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. చెయ్యాలి ఫస్ట్. ఫస్ట్ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తే భగవంతుడు ఆశీర్వచనం చేస్తుంటాడు. మనం ప్రయత్నం ఒకటిసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రయత్నం చేయాలి. భగవంతుడిని ఆరాధన చేయాలి, మనం కృషి చేయాలి, సక్సెస్ అవుతుంది. ఒకవేళ మనం చేసాం ప్రయత్నం, అది కాలేదు అనుకుందాం కాసేపు. ఒక ఎమ్మెల్యే కావాలని ఒక వ్యక్తి అనుకున్నాడు, ప్రయత్నం చేశాడు, కాలేదనుకుంటే మన జీవితానికి ఇంతే అనుకోవాలి, సర్దుబాటు చేసుకోవాలి, చాలంతే. మనకు వచ్చిన దాన్ని సంతృప్తి పడాలి. అదే అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి ముందుకు వెళ్తే ఎలా అన్ని విషయాల్లోనూ కూడా ఇటువంటి చిన్న లోపాలు కూడా లేకుండా చూసుకొని జీవితాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతటి చక్కటి అద్భుతమైన విషయాలను మాకు కూడా అంత అద్భుతంగా చాలా ఓపికతో చెప్తున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం.